శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు అక్టోబర్ నెలలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. అంతిమంగా నెల మొత్తం కూడా ఆరోగ్య ప్రాప్తినే సిద్ధింపజేసుకుంటారని చెప్పుకోవచ్చు. చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలేవి ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలని విశేషంగా యోగిస్తాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు. వాహన సౌఖ్యం ఉంటుంది. వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళ వల్ల మీరు అనుకున్న పనులు ఊహించిన దానికంటే తొందరగా పూర్తి చేసుకోవటానికి అక్టోబర్ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతానం మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా అక్టోబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. పుణ్యఫలాన్ని పొందుతారు. నూతన పరిచయాలు మీకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. ఆ నూతన పరిచయాల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వపరమైనటువంటి ఆఫీసులకు వెళ్ళి మీరు చేసి అన్ని ప్రయత్నాలు యోగించి ఆ పనులు పూర్తి చేసుకోవటం ద్వారా ప్రశాంతతను పొందుతారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. వాళ్ళని మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ నెలలో అద్భుతంగా అనుకూలిస్తాయి. శాంతి సౌఖ్యమే ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 7, 9, 14, 18, 25, 26, 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 3, 5, 11, 21, 23, 31. ఈ తేదీల్లో మాత్రం ముఖ్యమైన పనులేవి చేయకండి. అలాగే ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా యోగించాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే ఈ నెలలో వీలైనప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు వీలైనప్పుడల్లా ఈ నెలలో ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఇలా చేయటం ద్వారా ఇంకా అద్భుతంగా అక్టోబర్ నెలలో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారము వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దిన ఫలితాలు తెలుసుకొని దిన ఫలితాలను బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.